చెట్టు పడిపోతుంది. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి, దానివల్లే కదా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతానికి మొదలైంది కిడ్నీతో మొదలైంది. ఫుడ్ పిల్ల కూడా లేదు. ఎంతమంది కిడ్నీలు వచ్చి ఎంత బాధపడతారంటే చాలా మంది 4 గ్రామాల్లో చాలా మంది, ఈ ఊర్లోనే 10 మంది ఉన్నారు. ఇటీవల 2 నెలల ఇప్పుడు 2 నెలల క్రితం ఒకసారి గ్రామ సర్పంచ్ 4 దానికి తోడు అది కూడా మెయిన్ మొత్తం ఇయే లేదా అనేది పొదలకూరు ఏరియాలోనే విచారించండి. పొదలకూరు వరకు తాగుతుంది. నేను ఒకసారి మొన్న పోయినప్పుడు గమనించాను. పొదలకూరు వరకు తాగుతుంది, సైదాపురం వరకు కూడా తాగుతుంది. అది కెమికల్ స్మెల్ లాగా వస్తుంది సార్. అది మొత్తం రకమైన ఆ స్మెల్ పీల్చారనుకో 5 నిమిషాల్లో మీకు ఒక తలనొప్పి సైనస్ లాగా వస్తుంది. గాలి పీల్చే గాలి కూడా కలుషితం అయితే ఇది మీకు ఒక్కసారి ఎయిర్ ప్యూరిఫైర్ నుంచి ఒకసారి చెక్ చేసి చూడండి సార్. ఒక 3 నెలలకు ఒకసారి, లేదంటే ప్రతి ఒక్క ఊరికి మీకు ఎయిర్ ప్యూరిఫైర్ మిషన్లు పెట్టిస్తారా? మేము గాలి వచ్చినప్పుడల్లా దాన్ని ఆన్ చేసి రికార్డ్ చేసి పెట్టాం. ఆ ఫ్యాక్టరీ వల్ల అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి సార్ భవిష్యత్తులో. అదే కంటిన్యూగా కొనసాగితే ఖచ్చితంగా ఈ 4 వరకు తాగుతుంది. అది ఇటు సైదాపురం కూడా వరకు తాగుతుంది. మీరు ఎప్పుడైనా పోతున్నప్పుడు తెలుగు కాలంలో దిగితే ఆ పక్క చుట్టుపక్కల ఉన్న కాలువ పాకి ఏరియా మొత్తం చచ్చిపోతారు సార్ జనాభా. చేప కూడా బతుకుతుంది. జలసరాశి కూడా జీవించాలి తెలుగు కాలంలో. ఎన్నో చచ్చిపోతుంది, చచ్చిపోయినాయి. ఇప్పుడు మన ఊళ్ళో కొంతమంది ఉన్నారు. తప్పు మాట్లాడుతూ సంతకాలు పెట్టేసి అది డాక్యుమెంట్స్ దాని సపోర్టింగ్ ఏం కాదు. వేస్టల్ కోస్టల్ ఫ్యాక్టరీ వల్ల సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవాదుల స్మెల్లే కాదు, కిటికీలు మూసినా ఏదో దుర్వాసన తట్టుకోలేకున్నాం. పోవడం లేదు. మా ఊర్లో కూడా 4 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాటర్ కూడా కల్తీకి జరిగిపోయింది. ప్రతి ఊర్లో ప్రతి విధంగా జరుగుతా ఉంది. దీన్ని ఏదో విధంగా ఆపాలని కోరుకుంటున్నాం. వాసన తట్టుకోలేకున్నాము అంతే కదా. అదే సాయంత్రం వస్తుందా? ఏ టైంలో వస్తుంది గాలి? రావటం వాసన తట్టుకోలే. కడుపులో పేగు వాసన వచ్చినప్పుడు నీకు ఎట్టుంది? వికారంగా ఉంటుందా? కారంగా ఉంటుంది. తలకాయలో కారంగా ఉంటుంది. తలకాయ దిగిపోతుంది ఆ వాసనకి. మాకేదో న్యాయం చేయంటే మేము పూలు చేసుకోవాలా, తినాలా, దాన్ని ఆపాలా. లేదంటే 20 కిలోమీటర్ ఖచ్చితంగా వస్తుంది. మీరు డక్కి మన డ్యామ్ ఉంది కదా, తెలుగంగ డ్యామ్, అక్కడున్న విలేజెస్ కూడా మీరు ఎక్కడన్నా అంటే మీరు విచారించేది ఫ్యాక్టరీ వాసన వస్తుందా నీకు డైరెక్ట్గా అడిగితే వాళ్ళకి ఫ్యాక్టరీ వాసన ఏం వాసన వాళ్ళకి తెలియదు. సంపాదన అంతా కూడా ఆరోగ్య ఖర్చులకే, అనారోగ్య పాలై ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులకే ఆ డబ్బునంతా కూడా వెచ్చించి వాళ్ళ జీవిత కాలాన్ని అంతా నాశనం చేసుకుని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి ఈ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ కోరల నుంచి ఈ గ్రామాలని విడిపించి పంచాయతీ బాగోగులకి సహకరించి మంచి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరియు ఈ అధికారులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కంప్లైంట్ చేయటం జరిగింది. వారు కూడా వచ్చి ఈరోజు విచారణ చేశారు. ఆ విచారణ అనుగుణంగా ప్రజలకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.